కీర్తనలో ఉన్నటువంటి మొదటి 7 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మీరు మనసులో ఉంచుకోండి. అక్కడ కీర్తనకారుడు ఏ విధమైనటువంటి అవసరతను వ్యక్తం చేస్తూ ఉన్నాడు, దేవుడు ఈ విధమైనటువంటి సహాయం చేస్తూ ఉన్నాడు, ఆయన కాపుదల ఎంత, ఆయన ఘనపరిచే విధానం ఏంటి అనేది అక్కడ మనకు కనిపిస్తుంది. ఎనీహౌ దైవజనుడు పరిచర్యలకు వచ్చి 30 సంవత్సరాలు అయింది. ఇక్కడ సొంత సంఘాన్ని ప్రారంభించి 20 సంవత్సరాలు అయినటువంటి తరుణంలో వన్ ఈజ్ ద స్పిరిచువల్ బర్త్డే ఆఫ్ ద క్రైస్ట్ చర్చ్. సెకండ్ వన్ ఈజ్ ద ఫిజికల్ బర్త్డే ఆఫ్ డాటర్ ఆఫ్ అరుణ్ కుమార్ గారు. దైవజనులు అరుణ్ కుమార్ గారి యొక్క కుమార్తె పుట్టినరోజు సందర్భంగా. సో ఫిజికల్ అండ్ స్పిరిచువల్ బర్త్డేస్ ఆర్ హియర్. భౌతికమైన ఆత్మీయమైనటువంటి పుట్టినరోజుల సందర్భంలో దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకుని రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఆ పాపను దేవుడు గత సంవత్సరాలన్నీ కాపాడి తన మహోన్నతమైనటువంటి కృపలో భద్రం చేసుకొని, మరి ముఖ్యంగా ఆయన బాహువులో కాపాడుకొని, కోడి తన పిల్లలను ఎలాగ తన రెక్కల చాటును భద్రపరుచుకుంటూ వస్తుందో, అందుకే ఇశ్రాయేలుతో దేవుడు అన్నాడు, నేను పక్షిరాజునై పిల్లలుగా ఉన్న మిమ్మల్ని నేను ఎలా మోసుకొని వచ్చానో, ఎలా కాపాడుకుంటూ వచ్చానో ఒకసారి గమనించండి అని. రెండో తరం వారు, అంటే ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి తరం కాలగమనంలో కలిసిపోయింది. వారి నుంచి వచ్చినటువంటి రెండవ తరం, అందుకే ద్వితీయోపదేశకాండం రావడం జరిగింది. లేకపోతే సంఖ్యాకాండంతో ఆగిపోయి ఉండేది. ద్వితీయోపదేశకాండం రావడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలీలు న్యూ జనరేషన్ వచ్చింది వాళ్ళ కోసం. సో వాళ్ళకి చెప్తూ ఆ మాటలు మోషే భక్తులు తెలియచేశాడు. ఈరోజు నూతన సంవత్సరంలో ప్రవేశించిన కుమార్తెకు కూడా గత సంవత్సరాలన్నీ ఆయన రెక్కల చాటును భద్రం చేసుకొని తన బాహువులో కాపాడుకుంటూ దీవించి వర్ధిల్ల చేసి దైవజనులు జ్ఞాపకం చేసిన రీతిలో ఎన్నో బలహీనతలు, ఎన్నో క్లిష్ట పరిస్థితులు, అనారోగ్యపరమైనటువంటి స్థితిగతులు, విద్యాపరమైనటువంటి సమస్యలు ఎన్ని వచ్చినా కూడా వాటన్నిటిని అధిగమించి ముందుకు సాగడానికి దేవుడు కృప చూపి నడిపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దగ్గర ఇంకొకరు బర్త్డే ఉంది. ఓహో, దేవునికి స్తోత్రం. మరొక హర్దీప్, వెరీ గుడ్. బర్త్డే కూడా ఉంది. 2 ఫిజికల్ బర్త్డేస్, 1 ఈజ్ ద స్పిరిచువల్ బర్త్డే. ఓకే, దేవుడు వారిని దీవించును గాక. హల్లెలూయా. సో ఇప్పుడు చర్చ్ బర్త్డే, నేను హ్యాపీ బర్త్డే అంటే మీరు ఏమన్నారంటే థ్యాంక్ యూ జీసస్ అన్నారు. ఎందుకు? చర్చ్ బర్త్డే కదా, టుడే అండ్ టుమారో. ఈ 2 రోజులు కూడా దైవజనుడికి ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రేరణ బట్టి లైక్ ఏ రివైవల్ మీటింగ్స్, ఉద్యోగ పూటాలుగా దైవ సేవకుడు పెట్టాడు కనుక ఇప్పుడు మీరు అందరూ రెడీగా ఉన్నారా? అందరూ రెడీగా ఉన్నారా? హ్యాపీ బర్త్డే క్రైస్ట్ చర్చ్. ఎవరికి? కొంతమంది చెప్పట్లేదు. ఇంతమంది మా అన్న కట్టినటువంటి ఈ స్లాబ్ కాస్త పైకి వెళ్ళి మళ్ళీ రావాలా, అంత గట్టిగా చెప్పాలా. హ్యాపీ బర్త్డే క్రైస్ట్ చర్చ్. ఇంకా మరొక్కసారి హ్యాపీ బర్త్డే క్రైస్ట్ చర్చ్. ఎవరో మీరు క్రికెట్ ఆడినప్పుడు, షటిల్ ఆడినప్పుడు, లేకపోతే కబడ్డీ ఆడినప్పుడు ఎలా ఉంటుంది మీ స్వరం? ఇక్కడేంటి మోగజీవులాగా ఉన్నారు? హ్యాపీ బర్త్డే క్రైస్ట్ చర్చ్. ఓ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నేను కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని వాక్యాన్ని మీ ముందు నుంచి ముగిస్తాను. ఎందుకంటే సమయము చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, మద్రిపాలెం నుంచి, ఇంకా సుదీర ప్రాంతాల నుంచి. మిమ్మల్ని బట్టి దేవుని కనపరుస్తూ ఉన్నాను. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. సో అందరిని బట్టి ఈ
జీవిత ప్రయాణాన్ని ప్రతిబింబజేసేటువంటి ఒక మైలు రాయి. హ్యాపీ బర్త్డే ఈజ్ ద మైల్ స్టోన్ టు రిఫ్లెక్ట్ ఆన్ ద జర్నీ ఆఫ్ లైఫ్. మన జీవితంలో ప్రతి సంవత్సరం కూడా లేక ఒక పుట్టినరోజు ఏంటండి, మైల్ స్టోన్. అంటే మనం ముందుకి వెళ్ళడానికి మన జీవితంలో ఎన్నో ఒక దగ్గరికి మనము 1 కిలోమీటర్ కానీ లేకపోతే నియమించబడినటువంటి స్థలానికి గమ్యానికి చేరాలంటే ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఉంటాయి. మీలో ఎంతమంది యాత్రికుని ప్రయాణం ఎంతమంది తెలుసు? చాలామందికి తెలియదు, అది వెళ్ళిపోయింది. ఎప్పుడైనా మీరు యూట్యూబ్లో కానీ లేదంటే దైవ సేవకుని అడిగితే అది వేరే పుస్తక రూపంలోనో ఏదైనా అవకాశం ఉంటే ఇస్తారు. యాత్రికుని ప్రయాణం ప్రతి క్రైస్తవుడు కూడా చదవాలి. చదివినప్పుడు అందులో నుంచి ఒక విషయాన్ని మీకు తెలియజేసేది ఏంటంటే, క్రైస్తవుడు విశ్వాసి ఇద్దరు బయలుదేరుతారు. ఎక్కడికి? పరలోకానికి. ఈ పాపలోకాన్ని విడిచిపెట్టి క్రైస్తవుడేమో పాప భారాన్ని భుజం మీద వేసుకొని ప్రయాణం అవుతాడు. వెళుతూ ఉంటే విశ్వాసం అంటాడు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే పరలోకం వెళ్తున్నాను. మరి ఆ మూట సంగతి ఏంటంటే, మరి నేను చేసిన పాపాలన్నీ ఈ మూటలో ఉన్నాయి, ఈ భారాన్ని నేను మోసుకుంటూ వెళ్ళాలి, అది నేనే వస్తానన్నాడు. సిద్ధపోవట్లేదు విశ్వాసికి. అప్పటికప్పుడే ప్రేరేపించబడి బయలుదేరాడు. ఆమెడ దూరం, ఈ కెమెరా ఉండేటువంటి దూరానికి వెళ్ళేసరికి అక్కడ పెద్ద గొయ్య ఒకటి ఉంది. అందులో పడ్డారు ఇద్దరు. పడితే పైకి రావడానికి అన్వేషిస్తున్నారు, ఎక్కడ మెట్లు కనపడలేదు. విశ్వాసేమో అంటే మళ్ళీ చూడండి, ఏ లోకము వదిలేసి వచ్చారో అటువైపు మెట్లు ఉన్నాయి, పరలోకం వైపు వెళ్ళేటువంటి మెట్లు కనపడలేదు. విశ్వాసం అన్నాడు, బాబు నీకు దండం, నీ పరలోకానికి దండం. నేను ఆ గమ్యం పరలోకం చేరాలంటే నా అవసరం కాదు, మళ్ళీ వెళ్ళిపోతానని లోకంలోకి వెళ్ళిపోయాడు. కానీ క్రైస్తవుడు దృఢ నిశ్చయంతో సిద్ధపడ్డాడు కనుక, ప్రభువా నాకు మార్గాన్ని చూపు అని అంటే వెంటనే ప్రభు వారు ఏం చేశారంటే పరలోకం వైపు వెళ్ళేటువంటి ఆ యొక్క మెట్లను ప్రభువారు చూపించారు. పైకి వెళ్ళిపోయాడు క్రైస్తవుడు. విశ్వాసం ఎక్కడున్నాడు? లోకం వైపు ఉండేటువంటి మెట్ల దగ్గర నిలబడాడు. ఓయ్ విశ్వాసి రా, దేవుడు చూపించాడు మార్గాన్ని వెళదామని అంటే, నో నేను ఇంక రాను. విశ్వాస యాత్రలో ఎంతమంది సతమతం అయిపోతూ ఉన్నామో, ఎంతమంది మన ఆత్మీయ జీవితంలో లేక భౌతికమైనటువంటి జీవితంలో సతమతం అయిపోతూ, కృంగిపోతూ, వేసారిపోతూ, నలిగిపోతూ, అపజయాల పాలైపోయి ఇంతేనా నా జీవితం అంటూ ఏ విశ్వాసంతో బయలుదేరావో ఆ విశ్వాసం యొక్క కర్తను కూడా మర్చిపోయే, నిర్లక్ష్య పెట్టే, ఆయన మీద గురి నిలిపలేనటువంటి స్థితిలో ఎంతోమంది ఉంటూ ఉన్నాం. ఈ మాటలని చెప్పడానికి నేను ముందుకు వెళ్ళాక జ్ఞాపకం చేస్తాను. సో ప్రియులరా, క్రైస్తవుడైతే వచ్చిన మొదటి సమస్యను అధిగమించి ముందుకి వెళ్ళాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు, పాటలు పాడుకుంటూ ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. మరికొంత దూరం వెళ్ళాక ఎంతో నడుస్తూ ఉన్నాడు, భారం మోసుకుంటూ వెళుతున్నటువంటి మార్గంలో కరుకు మార్గం కనిపించింది. కాస్త కంకర్రాలు లాంటివి ఉంటే అప్పటికే ఆయాస స్థితిలో ఉన్నాడు. ప్రక్కని ఇసుక మార్గం కనిపించింది. ఇప్పుడు ఎటు వెళ్తాడు క్రైస్తవుడు? ఎందుకంటే శరీర బడలేక ఉంది, భారం ఉంది. సో ఇప్పుడు కఠినమైనటువంటి కాస్తంత ఇబ్బందికరమైన మార్గంలో వెళతాడా? పరలోకానికి వెళ్ళేటువంటి మార్గంలో ఈ కరుకురాలు ఉన్నాయి. ఇటువైపు చేస్తే ఇసుక మార్గం ఉంది, ఎటు వెళతాడు? నేనైతే ఎటు వెళ్తాను అనుకుంటానంటే ఇసుక వైపే వెళ్ళడానికి చూస్తాను. కారణం ఏంటి? శారీరక బడలిక, భారము. ఈ విషయాన్ని ఉండని బట్టి కాస్తంత సేద తీరేటువంటి అవకాశం ఉంటుందని సునాయాసంగా నడగలమనే ఉద్దేశంతో అటు వెళ్ళిపోతాం. క్రైస్తవుడు కూడా అలాగే అయిపోయాడు. గమ్యాన్ని మరిచి కాస్తంత సైడ్ ట్రాక్ వెళ్ళేసరికి అక్కడ ఆత్మదేవుడు ప్రబోధిస్తూ ఉన్నాడు, అటు వెళ్ళకు,
చిక్కుల్లో పడతావు, అటు వెళ్ళకు చిక్కుల్లో పడతావు అని అంటే శరీరం అంత పర్వాలేదులే, చిక్కుల్లో పడితే తర్వాత వచ్చాను. మొత్తానికి పరలోకానికి వెళ్ళేటువంటి మార్గం నుంచి కాస్తంత సైడ్ అయ్యేసరికి ఆమె దూరం వెళ్ళేసరికి సాతానుడు తలకు బొట్లు వచ్చి పట్టుకొని లోపలికి వెళ్ళి బంధించేశారు. మరలా అక్కడ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని ఆత్మీయ బలాన్ని తెచ్చుకొని మరలా దేవుని సహాయం పొందుకొని సాతానుడి బంధకాల నుంచి విడిపించమంటే పశ్చాత్తాపడ్డాడు. నీ స్వరము వినిపించబడినప్పటికీ కూడా, ఆత్మదేవుడా నాకు బోధిస్తున్నప్పటికీ కూడా నేను నిర్లక్ష్యం చేసి నా సుఖాన్ని అనుభవించి నా స్వార్థం కొరకై ట్రాక్ తప్పాను, క్షమించు అని పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు బలం ఇచ్చాక అక్కడి నుంచి విడిపించబడి బయటికి మళ్ళా వచ్చి గమ్యం గుండా వెళ్ళాడు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు. ఇందాక దైవజనులు చెప్పారు తన పరిచర్య అనుభవంలో ఎన్నో కష్టాలు, నిందలు, అవమానాలు, కొరికిన స్థితి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబపరమైనటువంటి సమస్యలు, అనారోగ్య స్థితిగతులు, వీటన్నిటినీ అధిగమించి ముందుకి సాగడం అంటే సామాన్యమైన విషయము కాదు. సో అంత ధైర్యము, మనోనిబ్బరం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు అంటూ దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్ళేటువంటి ఆ ప్రక్రియ వలననే నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను అంటూ దైవజనుడు తాను దేవుని కనపరుస్తూ కుటుంబాన్ని ఆత్మీయతలో నడిపించుకుంటూ యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో ఆ దైవజనుడి యొక్క ప్రవక్త యొక్క కుటుంబ ప్రస్తావన అక్కడ ఉంటుంది. అక్కడ నేను కొంచెం ఆలోచించి ప్రభువా భార్య లేనటువంటి పరిస్థితులు చెప్పుంటాడేమో కానీ ఇప్పుడు మేము భార్యలు కలిగి ఉన్నాం, అందుకని ఏమేమనాలా, నేనును యెహోవా నాకు ఇచ్చిన భార్య పిల్లలను ఏం చేయాలా, సియోను పర్వతం మీద నివసించే సైన్యములకు అధిపతి యెహోవా వలన రూపాంతర అనుభవం గుండా వచ్చిన యేసుక్రీస్తు వలన మేడగదిలో అభిషేకమునకు దిగి వచ్చిన పరిశుద్ధాత్మ వలన ఈ ప్రజల మధ్య సూచనలుగాను మహత్కార్యములుగాను, అంటే ఇప్పుడు ఈ ప్రజలు కదా మా ఇశ్రాయేలు మధ్య ఆయన ఉన్నాడు, మేము లేవు కదా. నూతన ఇశ్రాయేలీలు, నవనిబంధన ఇశ్రాయేలీలు అయినటువంటి మీ మధ్య ఉన్నాము అని చెప్పబడేటువంటి ఈ ప్రక్రియలో అవును ప్రియులారా. సో దైవజనుడు ఆ కుటుంబం మీ మధ్య ఎలాగున్నారు, సూచనలుగాను మహత్కార్యములుగాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము బాహ్య జంక్షన్ వచ్చినప్పుడు చిన్న పిల్లలతో వచ్చాం. దేవుడు అక్కడ ఆ పరిసర ప్రభావం ఏదీ లేకుండా మా కుటుంబం మీద పడకుండా ఆయన కాపాడుకుంటూ పెంచుకుంటూ పోషించుకుంటూ వాళ్ళ మధ్యనే సూచనలుగాను మహత్కారం. అంటే ఏంటి మన పిల్లలు ఎలాగ ఉండిపోయారు, వీళ్ళ పిల్లలు ఏంటి ఆ స్థాయికి వెళ్ళిపోయారు. ఒక డాక్టర్ అమ్మ ఆశ్చర్యపోయింది, ఏంటి మీ అబ్బాయికి, అంటే వాళ్ళ ఆయనేమో ఐఓసిఎల్లో ప్రొడక్షన్లో జాబ్ చేస్తున్నాడు, మీ అబ్బాయికి క్వాలిటీ కంట్రోల్లో వచ్చిందా, అంత చదువుకున్నాడా, ఈ క్వాలిటీ అటువంటి వాళ్ళు ఉన్నారా అని ఆశ్చర్యపోయింది. సో సూచనలు గాను మహత్కార్యాలు గాను దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందువల్ల ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు మనలను ఒక ఉన్నతమైనటువంటి గమ్యస్థానానికి చేరుట కొరకైనటువంటి స్థితిలో అన్ని కోణాలలో అన్ని విషయాలలో కాపాడుకుంటూ బలపరుస్తూ నడిపిస్తూ జీవింపచేస్తూ దీవిస్తూ సూచనలుగా మహత్కార్యాలుగా నాట్ ఓన్లీ ద ఫ్యామిలీ ఆఫ్ మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడి కుటుంబమే కాదు, ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని కూడా ఆ రీతిగా దేవుడు ఉంచగలిగినటువంటి సమర్థుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ కుటుంబమైనా అలా లేకపోతే వెంటనే మీ బ్యాక్ స్లైడ్ అన్నిటిని కూడా, అంటే మీ వెనకాల ఉండేటువంటి అతిక్రమాలు, దోషాలు, అవిధేయతలు, తప్పిదములన్నిటిని కూడా ప్రభు దగ్గర క్రైస్తవుడు ఒప్పుకున్న రీతిలో, అయ్యా నీ స్వరము, ఆత్మ చెప్పేటువంటి స్వరమును నేను నిర్లక్ష్య పెట్టాను, ఇదిగో ఇబ్బందులు ఉన్నది, ఇది నా తప్పు చేశాను, క్షమించు అంటూ మరలా ఆత్మలో బలపడి రైట్ ట్రాక్లోకి రావాలి ప్రియులారా. అప్పుడే సూచనలుగా మహత్కార్యాలుగా మనము ఉంటాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
దాని వలన ఎప్పుడైతే మన విశ్వాసంలో బలంగా స్థిరంగా ఉంటామో అక్కడ నుంచి మనం ఇందాక పాటలు పాడుతున్న రీతిలో, అలాగే దైవజనుడు ఉత్తర ప్రచురణ రీతిలో చదవబడినటువంటి 100వ కీర్తనలో మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. ఆ గొర్రెలు అలాగే ఉండిపోతాయా, లేకపోతే ఏమైనా అభివృద్ధి చెందడానికి ఏమైనా పిల్లల్ని కంటాయా? గొర్రెలు అలాగే ఉండిపోతాయా, పిల్లల్ని కంటాయండి? సో మనము ఈ విశ్వాస యాత్రలోనికి, విశ్వాస జీవితంలోనికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎంతమందిని ఆత్మీయంగా కన్నాము? ఇదిగో నన్ను కన్న తల్లి, ఇదిగో నన్ను కన్న తండ్రి అని ఎంతమంది చెప్పుకోగలుగుతున్నారు? అంటే ఆత్మీయంగా ఈ సంఘానికి నన్ను నడిపించిన తల్లి, నడిపించిన తండ్రి, నడిపించిన అక్క, నడిపించిన అన్న అని ఎంతమంది మన గురించి చెప్తూ ఉన్నారు? ఏదో అనుకుంటారని మనకు దేవుడు ఇచ్చినటువంటి తలాంతులు, వరాలు, పరిచర్యలు వివిధముగా ఉన్నాయి. వాటన్నిటిని దేని కొరకు దేవుడు ఇచ్చాడు? మనం నిర్లక్ష్యంగా ఉండడానికి, మన విశ్వాసాన్ని నీరుగార్చడానికి, విశ్వాసం కర్త అయినటువంటి యేసయ్య వైపు చూడకుండా ఈ లోకపు భ్రమలలో, ఆశలలో, అనేకమైనటువంటి స్థితిగతులలో ఉండిపోవడానిక కాదు కదా. చూడండి ఒకసారి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 6వ వచనం నుంచి, నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అనేకమైనటువంటి పరిచర్యలు ఉన్నాయి, అనేకమైన వరములు ఉన్నాయి, అనేకమైన తలంతులు ఉన్నాయి, అనేకమైన కార్యాలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరి కోసం అండి? ఇవన్నీ ఎవరి కోసం? మన కోసం, మన ద్వారా సంఘము విస్తరించడానికి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దైవ సేవకుడే, ఆ కుటుంబమేనా ఆత్మల సంపాదన కొరకైనటువంటి విధానంలో పరిగెత్తేది? ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చాడు తలాంతులు, వరాలు, పరిచర్యలు. మనలో చాలామంది ఏం చేస్తామంటే నిర్లక్ష్యం. మన వరకే స్వార్థం. ఏంటంటే మన వరకే మనం బాగుంటే సంఘం ఎలాగైపోతే మనకేం? నో, అందుకోసం కాదు. యేసయ్య ఈ లోకానికి వచ్చింది, తన రక్తాన్ని చిందించింది, మనకు పాప క్షమాపణ ఇచ్చింది, పరలోకాన్ని సిద్ధం చేసింది. మన వరకే మనం పరలోకం వెళ్ళడం కాదు. ఒకడు ఏడుస్తున్నాడు పాతాళములో, పైకి చూసి, తండ్రివైన అబ్రహామా, నేను చూస్తే ఇక్కడ యాత్ర పడుతూ ఉన్నాను, ఈ స్థితిలోనికి భూమి మీద ఉన్న నా 5 అన్నదమ్ములు రాకూడదు. నరకంలో యాత్ర పడుతూ ఏడుస్తున్నాడు, నా అన్నదమ్ములు ఇక్కడికి రాకూడదు. అప్పుడు అబ్రహాం గారు ఏమన్నారు? అయితే అక్కడ మోషేయు, ప్రవక్తలు, ఈ రోజుల్లో అనేక మంది దైవ సేవకులు ఉన్నారు, అనేక మంది దేవుని పిల్లలు ఉన్నారు. వారు చెప్తారు, వారు చెప్పిన మాటలు ఎవరైతే వింటారో వారు మాత్రమే రక్షించబడతారు, ఇక్కడ రాకుండా నా దగ్గరకు వస్తారు అని అబ్రహాం గారు చెప్పినటువంటి ప్రస్తావన మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సంఘము ఉజ్జీవింపబడేటువంటి ప్రక్రియలో ప్రతి ఒక్కరము కూడా ఆయన మేపే గొర్రెలము కనుక మేస్తూ ఉన్నటువంటి మనము ఏమండి అంటే ఎవరు కూడా నవ్వడానికి చెప్తూ ఉన్నాను, ఇబ్బంది పడడానికి కాదు. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఫాస్ట్ ఫుడ్స్, అలాగే జొమాటో, స్విగ్గీ తదితర ఆ హోటల్స్ నుంచి వచ్చేటువంటి ఫుడ్ తిని చాలామంది ఏమవుతున్నాం? ఎలా ఉన్నటువంటి వాళ్ళము అలా అవుతున్నామా లేదా? చాలామంది దాని కొరకు కాదు. సంఘములో, మందిరములో ఆత్మీయ భోజనం చేసాక మనమే చాలా పటిష్టంగా ఉండి ఏమండి బలంగా ఉండడమే కాదు, ఈ బలము, ఈ ఆత్మీయత ఇతరులకు మనము అందించాలి. వాళ్ళు రక్షించబడతారు. నీ ద్వారా సంఘము విస్తరించడానికి వారు సంఘములో చేర్చబడతారు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అది దేవుడు మనకిచ్చిన గురుతర బాధ్యత. మనల్ని దేవుడు రక్షించింది దేనికంటే
ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి రిక్తుడిగా మారిపోయిన దేని కొరకంటే ఎంతోమంది అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఎంతోమంది ఏ స్థితిలో ఉన్నారో అక్కడ తెలియజేస్తాడు. చూడండి ఒకసారి రండి. 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో ఎలా చూస్తుందంటే ఇప్పుడు అయ్యారు బాగున్నారండి అంటే నేను ఎటు చూశానండి అయ్యగారు వైపు చూడలేదు, ఆ కీబోర్డ్ స్టాండ్ వైపు చూశాను. కానీ అయ్యగారిని బాగున్నారండి అని నా 2 రెప్పలు కాస్త వెడల్పు చేసి తీక్షణంగా చూశానండి. అది తేరు చూడడం. ఏం చేయాలట? మన ప్రక్కలో ఉన్నటువంటి ప్రజలే కానీ మన ఇంట్లో ఉన్న ప్రజలే కానీ రక్షణ పొందలేని ప్రజలే కానీ ఏం చేస్తున్నాం అంటే అస్సలు పట్టించుకోవట్లేదు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఏం చేస్తుందంట? ఈ లోకం ఎలాగుందంట? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. పాస్ గారు కుమారులు అన్నారండి, మగవాళ్ళ గురించి అండి, మా గురించి కాదండి. అమ్మ ఆనాడు ఏదైనా వనములో ఏ పని చేసినా అమ్మే, ఆనాడు యేసయ్య పునరుద్ధానంలో అమ్మే, ఈనాడు అమ్మే, సంఘములో విస్తారమైన అంటే ఎక్కువ మంది ఉన్నటువంటిది అమ్మలే. ఎల్లప్పుడూ ప్రభు వచ్చేంత వరకు కూడా సంఘ పరిచర్యలో ప్రథమ స్థానం ఎవరిదంటే ఫ్రీ బస్ వాళ్ళదే. ఎవరిదండి ఫ్రీ బస్? ఎవరికండి? మగవాళ్ళకా ఆడవాళ్ళకా? మీదే. ఆది నుండి అంతం వరకు మీదే ప్రస్తావన. దేవునికి స్తోత్రం. సో అందుకని దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు అంటే దానిలో స్త్రీలు పురుషులు ఉంటారు కనుక దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు ఎలా చూస్తుందంట? మిగుల ఎవరు మమ్మల్ని విడిపిస్తారు? ఈ క్షయాధీన దాస్యములో మగ్గిపోతున్నటువంటి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు? అప్పుడు దేవుడు అంటున్నాడు, విమానగర్లో ఉన్నటువంటి క్రైస్ట్ చర్చ్ నా పిల్లలు ఉన్నారు మిమ్మల్ని విడిపించడానికి. ఎవరున్నారు? విమానగర్లో ఉన్నటువంటి క్రైస్ట్ చర్చ్ పిల్లలు, వారు నా పిల్లలు, వారు మిమ్మల్ని విడిపించడానికి ఈ రాత్రి నుంచి మీరేం చేయాలో తెలుసా? మొట్టమొదట దైవజనులు ముందుగానే చెప్పుంటారు, మొట్టమొదట రక్షణ కొరకైన మీ ప్రణాళిక ఏంటంటే రక్షణ పొందలేని మీ కుటుంబీకులే కానీ మీ చుట్టుపక్కల ఉన్న వారి కొరకే కానీ మోకరించి ప్రార్థన చేయడం స్టార్ట్ చేయాలా? ఏం చేయాలండి? మోకరించి ప్రార్థన చేయాలి. ముందు ప్రార్థనతో వాళ్ళని ప్రభు దగ్గర తీసుకొని రావాలి. ఆ తర్వాత దేవుడే అవకాశం ఇస్తాడు వాళ్ళకి సువార్త చెప్పడానికి. అన్నకు తెలుసు, మా చర్చి దగ్గర ఆ కాలనీ ప్రెసిడెంట్ ఆయన, అక్కడ చర్చి పెట్టద్దు, క్రైస్తవుడి దగ్గర అదిగివ్వద్దు అని ఎన్నెన్నో పేరారు. మేము మాత్రం ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ సంఘంలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఈరోజు ఎక్కడికి వచ్చారంట భార్యలు, మా భర్తలు కొంచెం ఊరుకోరు, లేకపోతే మేము చర్చికి వచ్చేస్తాం, మా లోపల యేసయ్య ఉన్నాడు అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. సో యేసయ్యని గురించి అవగాహన వారికి వచ్చింది కనుక తప్పనిసరిగా యేసయ్య ఎప్పటికైనా నడిపిస్తాడు. మొట్టమొదట క్రైస్ట్ చర్చిలో ఉన్నటువంటి దేవుని పిల్లలందరూ కూడా వాళ్ళ రక్షణ కొరకై ఏం చేయాలా? ప్రార్థన చేయండి. ఎందుకు? క్షయాధీన దాస్యములో మగ్గిపోతూ ఉన్నారు, విడుదల కొరకు మిగులు తేరి చూస్తూ ఉన్నారు. ఎవరు మమ్మల్ని విడిపిస్తారు? ఆ విడిపించబడే బాధ్యత ప్రక్రియ ఎవరిదండి? పాస్టర్ గారిదే, మందా? ఎవరిదండి? మనది. లేకపోతే నాది అని చెప్పండి. మనదంటే గుంపులో గోవింద అయిపోద్ది. నాది. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి, గుడి మీద చెయ్యి వేసుకోండి. నా కుటుంబీకుల చెప్పండి ఒక్క మాట, నా కుటుంబీకుల, నా చుట్టుప్రక్కల ప్రజల యొక్క రక్షణ భారం బాధ్యత నాది. దేవునికి స్తోత్రం.
ఇదేనండి ఉజ్జీవానికి మొదటి నాంది. ఈరోజు నుంచి ఏం చేయాలి మనం? మన చుట్టుప్రక్కల మన కుటుంబంలో రక్షణ పొందేవారి యొక్క రక్షణ బాధ్యత నాది. అప్పుడే సంఘం ఉజ్జీవింపబడుతుంది, అప్పుడే సంఘము విస్తరిస్తుంది, అప్పుడే సంఘము దేవుడిచ్చిన పరిచర్యలు, ఈ సంఘము ద్వారా పరిచర్యలు విస్తరిస్తాయి. అప్పుడే అద్భుతాలు జరుగుతాయి, అప్పుడే రక్షణ కార్యాలు జరుగుతాయి, అప్పుడే ఆశీర్వాద కార్యాలు జరుగుతాయి, అప్పుడే జీవపు కార్యాలు జరుగుతాయి. ఇత్యాది అనేకమైనటువంటి విధానాల్లో సంఘము అభివృద్ధి చెంది విశాఖపట్నానికి దేదీప్యమానమైన సంఘముగా మారుతుంది. సంతోషంగా ఉన్న వారు దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియులారా, అందుకే ఒక మెటఫోరిక్ లాంగ్వేజ్లో ఈ కీర్తనకారుడు 65వ కీర్తనలో ఏమంటున్నాడో చూడండి. కీర్తన గ్రంథంలో 65వ కీర్తనలో అంటే ఒక వస్తువును తన ముందు ఉంచుకొని, ఏంటో వస్తువు అంటే భూమిని ప్రస్తావిస్తూ దానికి దేవుడు ఏం చేశాడంట? దయాకిరీటం ధరింపజేశాడంట. దయాకిరీటం ధరింపజేశాక ఈ దయను అనుభవిస్తున్నటువంటి, దయాకిరీటం అనుభవిస్తున్నటువంటి ఆ భూమి ఏం చేస్తుందంట? ఏంటమ్మా? దేవుడు అంటే నేను ఈ భావనలో తీసుకుని వచ్చాను ఏంటంటే, సంఘం అనేటువంటి భూమి, క్రైస్ట్ చర్చ్ అనేటువంటి ఈ సంఘం అనేటువంటి భూమి దేవుని దయాకిరీటముతో ముందుకి వెళుతూ ఉండగా ఇక్కడ నుంచి ఏం బయలుదేరాలి? సారము వెదజల్లబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సారము వెదజల్లబడుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? సారము వెదజల్లబడుతూ, ఇప్పుడు ఈ మధ్య మీరు చూసారు లేదా టీవీలో, యూరియా కొరకు జనాలు ఏమయ్యారు? దేనికి? ఆ వ్యవసాయానికి బలం కావాలా, దాని కొరకే, సారం కొరకై యూరియా వేస్తారనమాట పొలాల్లో. దాని కొరకు ప్రజలు ఎంతమంది చేశారు, ఎన్ని ఇబ్బంది పడ్డారు, అది పక్క పెట్టేద్దాం. సో మీలో దేవుడు పెట్టినటువంటి బలాధిక్యం, మీలో ఉన్నటువంటి ఆత్మీయత, అది ఏమవ్వాలంట? మీలో ఉండిపోకూడదు, సారము వెదజల్లబడాలి. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుల్లో బలపడి ఉన్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుల్లో స్థిరపడి ఉన్నావు, నీలో నుంచి ఏమవ్వాలి? ఒకరోజు కుటుంబ ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆ కుటుంబ ప్రార్థన పెట్టుకున్నటువంటి సహోదరి గురించి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఏంటంటే, అమ్మా నీవు చాలా ఆత్మీయంగా బలంగా ఉన్నావు, నీలో ఉన్నటువంటి పాత నీరు, అంటే ఒక కోనేరు ఉంటే దానిలో పాత నీరు ఉంటుంది, అది తొలగించబడాలి అని అంటే క్రొత్త నీరు ఆ కోనేరులోకి రావాలా. క్రొత్త నీరు వచ్చాక ఈ పాత నీరు ఏమవుతుందండి? వెళ్ళిపోద్ది. ఇప్పుడు యేసయ్య తన ఆత్మచేత నిన్ను అభిషేకించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు కనుక నీలో ఉన్న పాత స్వభావం అంతా కూడా విడిచిపెట్టారు. తొలగించుకో అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడంటే ఆమె వెంటనే విధేయత చూపించి ఆత్మాభిషేకం పొందుకుని పాత జీవితాన్ని అంతటిని కూడా విడిచిపెట్టింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన వాళ్ళరా, మీలో ఉన్నటువంటి ఆత్మీయ సారం అనేటువంటి మీరు వెదజల్లుతూ ఉన్నప్పుడు సంఘం ఏమవుద్ది? ఈ భూమి అనేటువంటి సంఘము ఫలిస్తుంది, విస్తరిస్తుంది, ఫలభరితమైనటువంటి స్థితిలో ఉండి విశాఖపట్నానికి తలమానికంగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొప్ప సిద్ధపాటు కొరకై దేవుడు ఈ విశాఖపట్నంలో, ఈ విమాన నగర్లో ఒక సంఘాన్ని, క్రైస్ట్ చర్చ్ అనేటువంటి ఈ సంఘాన్ని దేవుడు స్థాపించాడు కనుక ఈ సంఘం యొక్క విస్తరణ, మీలో దేవుడు పెట్టినటువంటి తలాంతులు, పరిచర్యలు, వరములు అన్నిటిని కూడా మీరు వెదజల్లుతూ అనేకులను ప్రభు పాదాల దగ్గరికి, లేక సంఘ విస్తరణలో పాలు పంపులు పొందేటువంటి ధన్యకరమైన స్థితిలో మీరు ముందుకు వెళ్ళాలి. ప్రియులారా, అనాలోచితంగా ఉండిపోకూడదు. ఏదో అరచేతిలో ఉండేటువంటి దీనితో కాలక్షేపం చేసుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన ఒకే ఒక జీవితం, దేవుడు నీకు ఇచ్చిన ఒకే ఒక జీవితం, ఎంతో ఆత్మీయతలో సారము కలిగినటువంటి జీవితం నీది. నీ ద్వారా ఎంతోమంది బ్రతకాలి, ఎంతోమంది స్వస్థత పొందాలి, ఎంతోమంది
సంఘములోనికి చేర్చబడాలి, ఎంతోమంది దీవించబడాలి, ఎంతోమంది ఆశీర్వదించబడాలి, ఆత్మలో ఆనందించబడాలి. దాని కొరకై ప్రభువా నన్ను రక్షించింది దీని కొరకేనా? ఇంతవరకు నేను గ్రహించలేకపోయాను. ఇదిగో ఈ రాత్రి నేను గ్రహిస్తూ ఉన్నాను. నీ మాటకు విధేయత చూపి నాలో ఉండేటువంటి ఈ ఆత్మీయ సారాన్ని నేను వెదజల్లుతాను ప్రభువా. అనేకులు అదిగో ఆ యెహెజ్కేలు గ్రంథములో 47వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ జీవజలము పారేటువంటి చోట్లల్లా కూడా బ్రతికాయి జీవులు. ఆ రీతిగా బ్రతికింప చేయడానికి నేను సాధారణంగా వాడబడతాను ప్రభు అంటూ ప్రభు దగ్గర రాత్రి తీర్మానం తీసుకుంటావా? ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఇదే ఉజ్జీవ దినం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. నా సమయం అయింది కనుక ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నవారు మోకరించండి. దేవా, నాకు ఇచ్చిన తలాంతులను నేను భూమిలో పాతి పెట్టేటువంటి పనికిమాలిన స్వభావం నాది, నిర్లక్ష్యం, అవిధేయత, లోకాశలు, ఈ లోకపు మమకారాలు. కానీ సృష్టి క్షయదిన దాస్యములో మగ్గిపోతూ విడుదల కొరకు తేరి చూస్తూ ఉంది. అందుకు నేను వాడబడతాను.